జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఏమేం మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తున్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్, జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచార గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం, అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనీశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో మే 2 నుంచి వెళ్ళబోతున్నారు. వృషభ రాశి కుటుంబ స్థానం. అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా అది. వృషభ రాశిలోకి గురు భగవానులతో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 year సంచారం చేస్తారు. రాహుకేతువులు 1.5 years సంచారం చేస్తారు. శనీశ్వరుడు 2.5 years సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు ఇలాగ మారిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. గోచార ఫలితాలు, ఈ సంవత్సరం యొక్క గోచార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఆదాయం, వ్యయము, రాజపూజ్యం, అవమానం ఒకసారి తెలుసుకున్నాం. ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 8. ధనుసు రాశిలో పుట్టిన వారికి క్రోధినామ సంవత్సర ఫలితాలు. ధనుసు రాశిలో పుట్టిన వారికి మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలోకి మే 1st వీక్లో వెళ్ళబోతూ ఉన్నారు. అంటే మీకు ఈనాడు పంచమ రాశిలో సంచారం చేసిన గురు భగవానుడు పంచమ స్థానం నుంచి 6వ స్థానంలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. 6వ స్థానంలో దేవగురు అయిన బృహస్పతి ఆగమనం ఒక రకంగా మీకు కొన్ని విషయాల్లో మంచి చేస్తుంది, కొన్ని విషయాల్లో కొన్ని ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. మనం ఓవరాల్గా మిగతా గ్రహాలు కూడా శనీశ్వరుడు, రాహుకేతువులు వీళ్ళందరూ ఏ ఫలితాలు ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీరు ధర్మోదకాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే పితృతర్పణాలు ఇలాంటివి ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. ఇది మీరు గతించిన పెద్దలకి చేయవచ్చు, లేదా ఎవరైనా మీకు బాగా తెలిసిన వాళ్ళు, బాగా అంటే మీ అసోసియేట్స్లో ఎవరైనా బాగా వయసు అయిపోయిన వాళ్ళు ఎవరైనా జరిగిపోయే అవకాశం ఉంది. సో దానికి మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఈ సంవత్సరంలో కలుగుతుంది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పితృదేవతల ఆశీస్సులు మీకు పరిపూర్తిగా అందబోతున్నాయి. కాబట్టి మీరు పితృదేవతల ఆశీస్సులు అందుకోవాలి అంటే
ఇలాంటి విషయాలు అంటే మీరు అంటే పితృతర్పణాలు ఇలాంటివి వదిలితే ఇప్పుడు మనం దేవతలకి పూజ చేస్తే దేవతల ఆశీస్సులు మనకు అందుతాయి. పితృదేవతల ఆశీస్సులు ఎలా అందుతాయి? వాళ్ళ పేరు మీద అన్న సంతర్పణ చేయడమో, దాన ధర్మాలు చేయడమో, వాళ్ళ పేరు మీద ఏదైనా యాత్రలు చేయడము, ఇలాంటివన్నీ చేస్తే పితృదేవతల ఆశీస్సులు అందుతాయి. అందువల్ల మీ చేత పితృకార్యాలు జరపబడతాయి. ఇది ఉంటుంది. కొంత ఎందుకో అటాచ్డ్ బట్ డిటాచ్డ్గా ఉండిపోతారు. అంటే మీ జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి, ఎనర్జెటిక్గానే ఉంటారు. కానీ బాగా మీకు తెలియకుండానే ఒక తామరాకు మీద నీటి బొట్టు చందాన అటాచ్డ్ బట్ డిటాచ్డ్గా అయ్యే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. శత్రువుల మీద దాడి అనవసరము, ఎవరి పాపాన వాళ్ళైపోతారు అనే ఒక చింతన కూడా ఎక్కువగా అలవాటు అవుతుంది. స్పిరిచువల్గా ఎక్కువ ఇన్క్లైన్ అవుతారు. ఒకవేళ కనుక ఇక్కడ ఒక క్యాన్సిలేషన్ ఉందండి. మీ జన్మజాతకంలో ప్లానెటరీ పొజిషన్స్ ఇప్పుడు నేను చెప్పిన దానికి కనుక అనుకూలంగా లేకపోతే, అంటే ఇలాగైనా జరగచ్చు. అటాచ్డ్ బట్ డిటాచ్డ్గా ఉంటారు. ప్రతిదీ కూడా గివ్ అప్ నేచర్లో ఉంటారు. సో అంటే గివ్ అప్ నేచర్ అంటే మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉంటారు, ఫలితం పరమాత్ముడికి వదిలేస్తారు. భగవంతుడు మీకు ఇచ్చారో మీ ప్రయత్నానికి తగ్గ ఫలితం అది మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఒకవేళ భగవంతుడు ఇవ్వకపోతే ఇది నాకు రావడం ఇప్పుడు దీనివల్ల నాకు చెరుపు జరుగుతుందేమో, ఇది నాకు రావడం మంచిది కాదు కాబట్టి నాకు భగవంతుడు ఇవ్వలేదు, ఇలాంటి ఆలోచన ధోరణి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన గ్రహస్థితులు కనుక మీ జన్మ కుండలిలో ఉంటే అప్పుడు ఈ చెప్పిన పాయింట్స్కి క్యాన్సిలేషన్ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే బాగా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. ఎవరైనా మీ మీద ఒక మాట అంటే ఊరుకోరు. అంటే మనం అనవసరంగా అవతల వాళ్ళని అనట్లేదు, అవతల వాళ్ళు మనల్ని అంటుంటే ఎందుకు చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోవాలి, ఇలాంటి ధోరణి ఎక్కువైపోయి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం ఎక్కువ అవుతుంది. ఈ డిఫెండ్ చేసుకునే విధానంలో సక్సెస్ఫుల్గా కూడా అవుతారు. అయితే ఇక్కడ క్లియర్ కట్గా మీ జన్మజాతకంలో కొన్ని గ్రహస్థితులు అంటే ఉదాహరణకి మీకు మీ జన్మజాతకంలో వృషభ రాశిలోనే మీకు గురు భగవానుడు ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఇంకా కొన్ని క్యాలిక్యులేషన్స్ కనుక ఉన్నాయి, అవన్నీ చెప్పినా అర్థం కాదు. అలాంటి క్యాలిక్యులేషన్స్ మ్యాచ్ అయితే మటుకు ఇలా ఉంటుంది. లేకపోతే జనరల్గా మనం మొదట తెలుసుకున్నట్లే ఉంటుంది. అటాచ్డ్ బట్ డిటాచ్డ్గా ఉంటారు, మన ప్రయత్నం మనం చేయడము, ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటుంది. స్పిరిచువల్ జర్నీస్కి డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది. ఎక్కువగా మీరు అంటే ఇనిషియేషన్ ఎక్కువగా తీసుకుంటారు. ఏదైనా పని చేయడానికి కొత్త అడుగు, కొత్త ప్రారంభము ఇలాంటివి కూడా ఈ సంవత్సరం కొంత చోటు చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలత, చక్కటి అనుకూలత, చక్కటి ప్రోగ్రెషను ఈ సంవత్సరం ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరూ చూస్తారు. ఉద్యోగస్తులకైతే అనుకూలత బాగా ఉంది. వ్యాపారస్తులకి అనుకూలత బాగా ఉన్నా సరే వ్యాపారస్తులకు ఒక చిన్న విషయం ఏంటంటే కొంత డబ్బు ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ డబ్బు ఖర్చు దేనికి ఉంటుంది? మేబీ మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి కావచ్చు, లేదా గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికి కావచ్చు, ఇల్లు, వాహనము, పొలాలు, స్థలాలు ఇలాంటివి ఏమైనా కొనుక్కోవడానికి, లేదా ఒక శుభకార్య రీత్యా ఇలాంటి ఖర్చులే ఉంటాయి. కానివ్వండి, వ్యయం అంటే అదొక పెట్టుబడి. ఇప్పుడు మటుకు మీకు ఈ సంవత్సరంలో అయ్యే వ్యయం ఖచ్చితంగా పెట్టుబడి రూపంలోనే అవుతుంది. అనవసరమైన వ్యయం అయితే ఈ సంవత్సరం అవ్వదు. కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. ఎవరైనా యూనివర్సిటీస్ రన్ చేసేవాళ్ళు కనుక ధనుసు రాశిలో ఉంటే వాళ్ళకి చాలా మంచి శుభకాలము. టీచర్స్కి చాలా మంచి శుభకాలము. అంటే ఉద్యోగస్తులందరికీ మంచి శుభకాలం అయినా సరే టీచర్స్కి చాలా మంచి శుభకాలము. యూనివర్సిటీస్ రన్ చేసే వాళ్ళకి, లైబ్రరీస్ రన్ చేసే వాళ్ళకి, లేదా లైబ్రరీస్లో పనిచేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము ఈ సంవత్సరంలో ఉంది. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలమైన సమయమే. కాకపోతే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి హర్టింగ్స్ కూడా కొంత ఉంటాయి. ఈ హర్టింగ్సే మీ విజయానికి మెట్లని మీరు భావించాలి. ఎందుకంటే ఖచ్చితంగా హర్టింగ్స్ మీకు విజయానికి మిమ్మల్ని చేరువ చేస్తుంది. మీకు విజయాన్ని ఇప్పుడు ఇవ్వాలంటే మీకున్న కొన్ని దోషాలని అంటే మీకు తెలియక చేసినవి, పూర్వజన్మ నుంచి వచ్చిన దోషాలు కొన్ని వెళ్తే కానీ మీకు పూర్తిగా సక్సెస్ రాదు. కాబట్టి ఆ సక్సెస్ అలాంటి సక్సెస్ మీకు రావాలంటే ఈ హర్టింగ్స్ రూపంలో మీకున్న దోషం వెళ్ళిపోయి సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అప్లికేబుల్ అవుతుంది. అయితే ఒక మీడియాలో ఉన్న వాళ్ళకే కాదు, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా
30% ఇప్పుడు మనం తెలుసుకున్న పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి చక్కటి శుభకాలము. విద్యార్థినులకి చక్కటి కాంపిటేటివ్ సక్సెస్, అంటే ఎక్కువగా ఆరాట పోరాటాలు లేకుండా మీరు చేసిన ప్రయత్నము చక్కగా సఫలీకృతమవుతుంది. ఒక్కోసారి ఎంత కష్టపడ్డా విజయం దొరకదు. ఈసారి మీరు చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్సే కావచ్చు, కాంపిటేటివ్ సక్సెస్, వీటిల్లో చక్కటి విజయలక్ష్మి మీకు రావడానికి చక్కటి అవకాశం ఉంది. ఇవి ఈ సంవత్సరము ధనుసు రాశి వాళ్ళకి ఉన్న శుభ ఫలితాలు. చూశారు కదండి, క్రోధినామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే పరిహారము, ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిల రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యా రాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీరిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయిందనుకోండి, అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా. దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే తగ్గించుకోవడానికి, అంటే చెడు ఫలితాలు అయితే ఉండదు, ఇది బ్యాలెన్స్డ్గా అన్న ఉంటుంది, లేదంటే ఒక మంచి మార్పు అన్న తెచ్చిపెడుతుంది. సో ఈ మంచి మార్పు ఇంకా మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు, మే వరకు గురు భగవానుడు మేష రాశిలో ఉంటాడు కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక 2 నెలల్లోనే ఉగాది మొదలైన 2 నెలలు, 1.5 నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలని శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనీశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్గా రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం. సో వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం వడిసి పట్టుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన, అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు, ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు, చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నా ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.